ఆరాధన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ఆరాధన చేసుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందాం. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తూ ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధన చేద్దాం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. బహున్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణము పరవశించగా నీ కృపతోనే పరవశించగా. బహున్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణము పరవశించగా నీ కృపతోనే పరవశించగా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన నీవే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన నీవే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడగా నడిపిన నీ వాక్యమే వడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడగా నడిపిన నీ వాక్యమే వడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను.
నీ కృపలోనే పరవశించనా నా ప్రాణ ప్రియుడా నిన్నేను మహారాజా నవ్వుని నీ కొరకు పవిత్ర పరచితి నా ప్రాణ ప్రియుడా నిన్నేను మహారాజా నవ్వుని నీ కొరకు పవిత్ర పరచితి నా బ్రతుకులో అవగులేని ఆనందముతో నీ కౌగిలిని చేరనా శబ్దము వినగా నా బ్రతుకులో అవగులేని ఆనందముతో నీ కౌగిలిని చేరనా తండ్రి మీకు వందనాలు బాబు. మీ పాదాల ఎదురు వచ్చాము. మమ్మల్ని ఇలా నిలబెట్టి ఈ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. జీవితకాలం అంతా నీ సన్నిధిలో గడపడానికి, నీ ప్రజలుగా జీవించడానికి, అయినా నిన్ను ఆరాధించడానికి, ఈ సముఖమందు కుటుంబంతో కలిసి మహిమపరచడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. ప్రతి కీడు నుండి, పాడు నుండి, చెడుల నుండి మమ్మల్ని తప్పించండి. అపవాది ఆటంకాలను, అంధకార సంబంధమైన అధికారాలను తొలగించి ఆత్మ ద్వారా మేము నిలబడడానికి, స్థిరపడడానికి, ఈ వాక్యమందు బలపడడానికి నీ కృపను ధరించండి. నీ చిత్తము నా పట్ల, మా పట్ల జరిగించండి. యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. అలా నిలబడి ఉండగా యోబు గ్రంథం 22వ అధ్యాయం 21, 22, 23 వచనాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే సమయం లేని కారణంగా మనం 21వ వచనంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. ఈరోజు 22, 23 వచనాలు క్లుప్తంగా మనం ధ్యానం చేసి ముగించుకుందాం. మరలా చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం, 23వ వచనం. దేవునితో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనము. సర్వశక్తుని వైపు నీవు తిరిగినలా నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినలా నీవు అభివృద్ధి పొందెదవు. ప్రార్థన చేసుకున్నా ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఈరోజు నాతో స్వస్థగా మాట్లాడండి, నీ చిత్తము నా పట్ల జరిగించండి అని మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయనా. 2021వ సంవత్సరము 10వ మాసము
10వ దినము 2వ ఆదివారము నీ పాదాల యందు ఉన్నాము ప్రభువా. వాక్యముతో మీరు మాట్లాడండి. చిరాకును పరాకును వాక్యానికి అడ్డుపడే దురాత్మల సమూహాన్ని ముందు దూరపరచండి. వాక్యమును ధ్యానిస్తుండగా నీ వాక్యమును మాకు వివరించండి. కూడి వచ్చిన వారందరినీ నీ కృపతో నింపండి. వినగలిగినట్లు వారికి హృదయములు తెరిచి దైవపు మనస్సును దయచేయండి. వాక్యమైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. దైవిక గోడారము నా దేవుని సన్నిధానము, ఎదకి వచ్చితిని తీరని మధురమది. దైవిక గోడారము నా దేవుని సన్నిధానము, ఎదకి వచ్చితిని తీరని మధురమది. మహిమ మహిమ మహోన్నత మారని ప్రియునికే, మహిమ మహిమ మహోన్నత మారని ప్రియునికే. దైవిక గోడారము నా దేవుని సన్నిధానము, ఎదకి వచ్చితిని తీరని మధురమది. హల్లెలూయా. మంచిదండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మరోసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సహవాసము చేసినప్పుడు మన జీవితాల్లో సమాధానం కలుగుతుందని మనం విన్నాం. నిజమే. ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనము దేవునితో సహవాసం చేసినప్పుడు సమాధానం మన జీవితాల్లో కలుగుతుందని మనం నమ్మాం. కనుక గమనించండి, సహవాసము చేసేటప్పుడు దేవునితో గడపడానికి మన జీవితాలని సమర్పించుకున్నప్పుడు ఆశ్చర్యకరమైన కృప దొరుకుతుందని మనం వింటూ వచ్చాం. ఉదాహరణకు గమనించండి, లోకంతో ఎన్నోసార్లు మన జీవితాల్లో జీవిస్తూ ఉంటాం. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో గమనించండి, అనేక ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన చేశాడు. స్వస్థత కార్యాలు ఆయన చేశాడు. గమనించండి, 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల స్త్రీ, గుర్తుపెట్టుకోండి, 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల స్త్రీ ఏం చేసిందంటే అనేక వైద్యుల చేత తన రోగమును పోగొట్టుకోవాలని చూసింది. కానీ ధనమంతా వృధా చేసుకుని చివరికి శరీరం అంతా పాడైపోయినప్పుడు అనారోగ్యంతో కుమిలిపోతూ ఎవరో ఆమె చెవిలో వేసిన మాట ఏంటంటే, యేసుకు కుదరని రోగం అంటూ ఏది లేదు. 2 చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. యేసుకు కుదరనంటూ రోగం అంటూ లేదని చెప్పి గమనించండి. ఆమె విన్నప్పుడు ఆమె జనుల మధ్యకి వెళ్తానికి జడిచింది. బలహీనము, బాధ, 12 సంవత్సరాలుగా నలిగి చివరకు విసిగిపోయిన జీవితంతో గమనించని గడిపిన జీవితం. చుట్టాలతో గడపలేకపోయింది, బంధువులతో గడపలేకపోయింది, స్నేహితులు శుభకార్యాలకు వెళ్ళలేకపోయింది. గమనించండి, ఏ విధంగానూ కూడా సమాధానంగా జీవించలేకపోయింది. అలాంటి పరిస్థితుల మధ్య గమనించండి, ఆమె కిక్కిరిసిన జనాల మధ్యన యేసు వారి దగ్గరికి వెళ్ళడానికి సాహసించి ఆమె గమనించండి వెళ్ళి ఆయనతో మాట్లాడదామని తన విషయాలంతా చెప్పుకుందామని అనుకుంది. కానీ పరిస్థితులు ఆమెకు అనుకూలంగా లేవు.
కనుక గమనించండి, జనాల మధ్యకు వెళ్ళి ఆయనతో మాట్లాడే సమయం లేక ఏం చేయిందంటే, ఎలాగైనా ఆయన పట్టుకుంటే, ఆయన వస్త్రపు చెంగు కానీ పట్టుకుంటే బాగుపడతానని చెప్పి ఏం చేయిందంటే, ఆ జనమును తోసుకుంటూ జనముల మధ్యకు వెళుతూ గమనించండి, ఆ వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు ఏంటంటే రాయబడిన విషయం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. 12 సంవత్సరాలుగా బాగుపడని ఆమె జీవితంలో గమనించండి, యేసు ప్రభువారు వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆమెకు స్వస్థత కలిగిందని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట మనం చిన్నప్పటి నుంచి ఈ పాఠము చిన్నప్పటి నుంచి సండే స్కూల్ పిల్లల ద్వారా లేకపోతే పెద్దల ద్వారా వాక్యం ద్వారా చాలా మార్లు మనం విన్నాం. అయితే ఈరోజు ఈ పాఠమంతా మీకు ఎందుకు గుర్తు చేసిందంటే, 12 సంవత్సరాలు లోకంతో సహవాసం చేసింది. మనసులో అనుకున్న కొద్ది సమయానికి దేవుని దగ్గరికి వెళ్ళింది. ఆమె చేసిన సహవాసం చాలా తక్కువ. కొన్ని నిమిషాలు కావచ్చు, గుర్తుపెట్టుకోండి, కొన్ని గంటలు కావచ్చు. అంతకు మించి ఆమె యేసు ప్రభు యొక్క గమనించండి దగ్గరికి వెళ్ళడం కానీ మాట్లాడుకోవడం కానీ ఆమె చేయలేదు. దేవుని వాక్యం చెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడండి, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, ఆమె సహవాసం చేసింది 12 సంవత్సరాల వైద్యులతో. కానీ దేవునితో సహవాసం చేసింది కొన్ని నిమిషాలు కావచ్చు, కొన్ని గంటలే కావచ్చు. ఆమె హృదయంలో దేవుని వెతకడం మొదలెట్టిన దగ్గర నుంచి ఏం చేసిందంటే, ఆమెకు ఆశ కలిగి ఆమె పట్టుకున్నది ఏం చేసిందంటే గమనించండి, ఆ వస్త్రపు చెంగు ముట్టుకొనగానే దేవుని వాక్యం చెబుతుందండి, ఆమె రక్తధార కట్టెయిన. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే గమనించండి, యేసు ప్రభు వారు అన్నాడటండి, ఎవరు నన్ను ముట్టుకున్నారు, ప్రభావం నాలోంచి వెళ్ళిందని అంటే పేతురు అన్నాడటండి, ఇంతమంది నీ మీద పడి నిన్ను పట్టుకొని నీతో మాట్లాడుతున్నారు, ఎవరు ముట్టుకోలేదంటారు అని చెప్పగలం? ఎందరూ ముట్టుకున్నారంటే అలా కాదు, విశ్వాసంతో నా వస్త్రపు చెంగు ముట్టిన వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. గజగజ వణుకుతూ కన్నీళ్లతో సాగిలపడి నమస్కారం చేస్తూ 2 చేతులతో అంటుందట, ఆ జనాల మధ్య నేనేనయ్యా ఆ దేన బలహీనురాలను. చాలా కాలంగా నా జీవితంలో సమాధానం లేక, క్షేమము లేక, నెమ్మది లేక, ఆరోగ్యము లేక, నిందలు, బాధలు, అవమానములతో తండ్రిని గడుపుతూ వచ్చాను. ఈ రోజున గమనించండి, నీ వస్త్రపు చెంగు ముట్టుకోగానే నీ ప్రభావం నాలోకి వచ్చి నన్ను బాగు చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువారు ఆమెతో అంటున్నాడు, గమనించండి, ఈ కొద్దిపాటి సహవాసమే, నీ విశ్వాసమే నీకు సమాధానాన్ని కలిగించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు సమాధానం కలిగించింది కనుక సమాధానంగా ఇంటికి వెళ్ళమని చెప్పాడు. నిజమే, గమనించండి, మనము కొన్ని క్షణాలు దేవునితో సహవాసం చేస్తే జీవితాంతము కూడా సమాధానం పొందే పరిస్థితులు వస్తాయనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. అర్థమైన వారందరూ 2 చదివితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె కొన్ని క్షణాలు మాత్రమే దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారిని ముట్టుకుంది. గమనించండి, ఆశించిన ఆమెకు దొరికింది, జీవితం అంతటిలో సమాధానం పొందిందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆయనతో సహవాసం మనకు సమాధానాన్ని కలిగిస్తుందనే విషయాన్ని మరోసారి మీకు జ్ఞాపకం చేస్తుంది. ఎంత తక్కువగా చేసిందో ఆమె జీవితాంతము సమాధానం పొందినట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి, దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ఇలాంటి సమాధానాన్ని పొందాలంటే ఇంకా ఎక్కువగా సమాధానాన్ని
మనం పొందుకోవాలంటే దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా ఎక్కువగా సమాధానాన్ని మనం పొందుకోవాలంటే సమాధానకర్తని యేసు ప్రభుతో ఎక్కువ సమయం మనం గడపడానికి సిద్ధపడుతూ ఉండాలి. దేవుని వాక్యం చదివిస్తున్న రాయబడిన విషయం చూస్తే ఆయనతో సహవాసం చేసినప్పుడు నీకు సమాధానం కలుగుతుందని. తర్వాత రాయబడిన విషయం ఏంటంటే అలాగున నీకు మేలు కలుగును. సమాధానం వచ్చిన తర్వాత విన్నారండి, సమాధానం వచ్చిన తర్వాత నీ జీవితాల్లో మేలు కలగాలి. బాధలు పోయిన తర్వాత నెమ్మది దొరికినప్పుడు నీకు మేలు కలగాలి. మేలు కలగాలంటే మనం ఏం చేయాలి? మేలు కలగాలంటే ఏ రీతిగా నడుచుకోవాలి? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మార్గాల్లో నిలిచి చూడండి అంటే రోడ్డు మీద నిలిచి చూడమని అంటలేదు దేవుడు. వింటున్నారా? హైవేలో నిలిచి చూడమని అంటలేదండి. లేకపోతే గమనించండి, ఆ ఊరు నుంచి ఈ ఊరు కలిపి రోడ్డు మీద నిలబడి మార్గములు అంటే గమనించండి, సరైన మార్గం అంటాడండి. పురాతనమైన మార్గమును చూడండి, విచారించి చూడండి, మేలు కలుగు మార్గం ఏదో విచారించి నడుచుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. పురాతన మార్గాలంటే వినండి, పురాతన మార్గాలంటే ఏం చెప్పండి? పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది పూర్వీకులు వెంబడించిన మార్గాలు. అబ్రహాము ఉన్నాడు అనుకోండి, గమనించండి, దేవునితో నడిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునితో నడిచి మరలా తాను విడిచిపెట్టిన ప్రాంతానికి వెళ్ళలేదు. రాహాబు ఉందనుకోండి, యెరికోలో పెరిగింది. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలతో నడిచింది, బెత్లెహేముకు చేరింది, నయీషోను కోడలయ్యింది. గమనించండి, సల్మానుకు భార్య అయింది, బెత్లెహేము భూములన్నీ సంపాదించుకుంది. ఎటన్నారా? యెరికోలో పెరిగింది, వేశ్యగా జీవించింది, దేవుడు తెలుసుకుంది, ఇక్కడ ఉండడం మంచిది కాదండి, దేవుడి ప్రజలు అరణ్యములైనా జీవించడం మంచిదని తెలుసుకుంది. గమనించండి, నయీషోను యోధా గోత్రపు పెద్ద. గమనించండి, ఆమె గురించి విచారించి యెరికో గోడల మధ్య పెరిగినటువంటి ఈమె పూర్వీకుల దేవుణ్ణి వదిలిపెట్టింది, తానెరుగని మనతో నడిచి జీవితాన్ని ప్రారంభించింది అని చెప్పి గమనించండి, సభాముఖముగా ఆమెను ఇంటి కోడలుగా చేసుకున్నాడు. ఆమెకు గమనించండి, తనకు ఏకైక కుమారుడు సల్మాను భర్తగా ఇచ్చాడు. ఆమెను గమనించండి, దేవుడు దీవించినప్పుడు బెత్లెహేము ఆ దేశంలో గమనించండి, ఆమెకు విలువైన భూములు వచ్చాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమెకు ఆశీర్వదించబడిన కొడుకు పుట్టాడు. ఆమె మరలా గమనించండి, మళ్ళా వెనక్కి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదు చెప్పండి, మీరు చెప్పాలి. ఎక్కడికి వెళ్ళలేదు, యెరికో గోడల మధ్యకే. దేవుడు ఆశీర్వదించినప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో దేవుడు ఆశీర్వదించినప్పుడు, దేవుడు నిన్ను దీవించినప్పుడు, దేవుని యొక్క సముఖంలో నీవు ఆశీర్వదించబడిన
స్థలములో గమనించండి, దేవుని ఆశీర్వాదం పొందుకున్నప్పుడు మరలా నీవు వెనకడుగు వెళ్ళడానికి వీల్లేదు. నేను ఉదాహరణకి సందర్భంగా చెప్తున్నాను. నేను చాలా మార్లు చెప్పాను, మళ్ళా సందర్భం వచ్చింది మీకు అర్థమవడానికి చెప్తున్నాను. నా జీవిత ప్రారంభంలో 15 రూపాయల అద్దెంట్లో ఉన్నాను. లస్సీ ఎక్కడున్నా, ఐస్ క్రీమ్ కూడా రాదు. ఓబలక్కల జీతం ఎంతో తెలుసా మరణమ్మ? 225 రూపాయలు. అక్కడ ప్రారంభమైంది. మరలా విశాఖపట్నం చేర్చాడు దేవుడు. అక్కడ గమనించండి, ఒక మిషనరీ స్కూల్లో 750 రూపాయలు. అక్కడ డబ్బులో కాదు, గమనించండి, అన్ని దేవుళ్ళలోనే ఉన్నాయని దేవుడు నేర్పాడు. చాలాసార్లు మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, వాక్యానుసారంగా చెప్తున్నాను. దేవుని సన్నిధిలో కుటుంబం ఉంటే సమాధానం కలుగుతుంది. ఆయనతో జీవించినప్పుడు ఆశీర్వాదం దొరుకుతుందని నమ్మి పరిశుద్ధ గ్రంథాన్ని పగలు రాత్రి, రాత్రి పగలు చదివి దాన్ని నా జీవితం అంతట్లో నిండించుకున్నాను. అసలు ఆశీర్వాదం అనేది దేవునిలోనే ఉందని నమ్మాను. అప్పుడు దేవుడు పిలుపునిచ్చి సేవకు పిలిచాడు. మళ్ళా దాన్ని వినకుండా ఏలూరు వచ్చాను. ఇంకా ఉద్యోగం చేసుకోవాలని ఆశపడ్డాను. అక్కడ దేవుడు పిలిచాడు. ఈ ప్రాంతానికి వచ్చాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏముంది, ఏం దొరికింది, ఏం తిన్నాము, ఎలా ఉన్నాము, ఏం కట్టుకున్నాము, ఏం సంపాదించుకున్నాము అనేది లేకుండా దేవుడితో జీవించినప్పుడు, దేవుడితో నడుస్తున్నప్పుడు శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. వీటన్నిటితో పాటు గమనించండి, భయంకరమైన రోగాలు వచ్చాయి. వాస్తవంగా అనేది ఏమండి, నిజంగా మిమ్మల్ని దేవుడు ఈ ప్రాంతానికి వెళ్ళమన్నాడా, ఇక్కడే సేవ చేయమన్నాడంటే నేనన్నా ఇక్కడే సేవ చేయమన్నాడని, ఎక్కడే దేవుడు తోడుకుంటాడని చెప్పినప్పుడు 25 సంవత్సరాలుగా దేవుడితో నడిచినప్పుడు వీధి స్తంభం దగ్గర ఉడ్డువాడ చేసా కన్నం పెట్టి దానికి ఒత్తుపేని ఆ దీపస్తంభం దగ్గర శాప వేసుకుని సువార్త ప్రకటించినప్పుడు దేవుడితో సహవాసం ప్రారంభమైనది మొదలు ఈ దినం వరకు సమాధానమైన కలిగిస్తూ, 2 చేతులెత్తి దేవుడి స్తోత్రం చెప్పండి, సమాధానమైన కలిగిస్తూ ఈ మేలైన మార్గం గుండా ఇప్పటికిలా నడిపించాడు. చప్పలు కూడా మైపరచండి. అర్థమైన వారు దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక గమనించండి, ఇంత ఆశీర్వాదించబడినటువంటి ఈ పరిచర్యలో దీవించబడినటువంటి స్థాయిలోకి వచ్చిన తర్వాత మరలా నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతానంటే లస్సీ ఎలా ఉంటుంది? ఇక్కడేం బాగాలేదు, నాకు మా అమ్మగారింటికి వెళ్ళిపోతానంటే ఎలా ఉంటుంది? అదే చెప్తున్నాడు దేవుడు. అబ్రహాము నడిచాడు, దేవుడి స్తోత్రం చెప్పండి, మరలా వెనకడుగు వేయలేదు. రాహాబు ఎరుకోని విడిచిపెట్టింది. యేసుక్రీస్తు వారు పుట్టే జన్మస్థలాన్ని ఆస్తులుగా సంపాదించుకుంది. అంతా ఎందుకు? యేసుక్రీస్తు వారికే నాయనమ్మగా మారిపోయింది. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇంకా మనం చూస్తే గమనించండి, ఆ పురాతనమైన మార్గంలో మోయాబులో ఉన్నటువంటి రూతు బెత్లెహేములోకి వచ్చి రాహాబు కొడుకు బోయజును చేసుకుని ఆ బెత్లెహేము భూములన్నీ సంపాదించుకుంది. ఆమె కూడా మరలా వెనకడుగు వేసి
మోయాబుకు వెళ్ళినట్టుగా చరిత్ర చెప్పలేదు. అక్కడ ఏమి చెప్పింది చెప్పండి ఒకసారి. నీ దేవుడే, నీ జనమే, నువ్వు నివసించే చోటే, నువ్వు మరణించిన చోటే, మరణము తప్ప మనల్ని ఏది కూడా వేరించకూడదని చెప్పి తాను గమనించండి. అప్పుడు దైవజనులు లేడు విన్నారా, అప్పుడు వాక్యం లేదు, అప్పుడు ప్రార్థనా మందిరాలు లేవు, దేవుడితో నడిచేవారు తప్ప, దేవుడికి స్తోత్రం చెప్పండి, ప్రార్థన చేసుకోవడం తప్ప. మళ్ళీ చెప్తున్నాడు, మందిరాలు లేవు, దైవజనుడు లేదు, ఇలా వాక్యం చెప్పేవారు లేరు. కానీ వాళ్ళు వేసిన దేవునితో అడుగు అంటే సహవాసం చేసినటువంటి ఆ జీవితాలు మరలా వెనకడుగు వేసినట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకి చెప్పడం లేదు. కనుకనే మనం కూడా ఏం చేయాలంటే దేవుని మనం పట్టుకున్నప్పుడు రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యం చెప్తుంది, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములలో విచారించి చూడుడి, మేలు కలుగు మార్గం ఏదో విచారించి నడుచుకున్నప్పుడు అందులో మీకు నెమ్మది దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక మనం ఏం చేయాలంటే వాళ్ళు నడిచిన మార్గంలోనే మనము నడుస్తూ, లోకములో కొన్నిసార్లు అపజయాలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, ఇరుకులు ఎదురైనా దేవునితో మనం సాగుపోవడానికి, మనం దేవునితో జీవించడానికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం అర్థమైన వారందరూ రెండు చదివి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దేవుని పరచండి. ఎందుకంటే గమనించండి, సహవాసము సమాధానము, సమాధానము మేలు కలిగిస్తాం. కనుక మేలు కలుగు మార్గాల్లో మనము నడుచుకోవాలి. ఇంకా మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదవండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చబడి జరుగుచున్నవి. దేవునికి స్తోత్రం చెప్పండి. సహవాసము సమాధానం ఇస్తుంది, సమాధానము మేలునిస్తుంది. మేలు జరగాలంటే మనము గమనించండి, దేవుని ప్రేమించినప్పుడు అంటే సమస్తమును సమకూడి జరుగుతాయి. నువ్వు సమకూర్చుకోవక్కర్లేదు, నువ్వు సమకూర్చుకోనక్కర్లేదు, దేవుడే సమకూరుస్తా. దేవుడే గమనించండి, తన బిడ్డలమైన మన బిడ్డలకు కావలసిన వాటిని సమకూరుస్తాడు. కొన్నిసార్లు వయసు వచ్చినప్పుడు పిల్లల గురించి గమనించండి, పెద్దలు ఆలోచన చెప్తుంటారు. ఒక అమ్మాయి పెద్దది అయిందనుకోండి, తల్లిదండ్రులతో వచ్చిన వారందరూ అంటారు ఏమనంటే చాలా ఎప్పటి నుంచి దాచుకోవాలంటారు. పిల్లల్ని చూసినప్పుడు మరో పెద్దలు ఏమంటారు, మీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోరు, ఏమన్నా దాచి అని అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ ఒక మాట నేను నిర్భయంగా చెప్తున్నా, నేను దేవుని నమ్మి నడిచాను కాబట్టి నిర్భయంగా చెప్తున్నా, మేలు కలుగుటకై సమస్తమును దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. నీ బిడ్డల కార్యాలు జరిగిస్తా, నీ బిడ్డల మేలు జరిగిస్తా. కనుక ఈ వచనం గమనించండి, దేవుడు కృప చూపుతాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తన బిడ్డల
ఆయన కనికరము చూపుతాడని నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా బైబిల్ గ్రంథం చెబుతుంది, పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, ఎస్తేర్ అనే చిన్న పిల్ల ఉంది, బాలిష పిల్ల. ఆమెకు తండ్రి లేడు, తల్లి లేడు. ఇశ్రాయేలు దేశం నుంచి గమనించండి, బబులోను దేశం బాలిష పిల్లగా వెళ్ళిపోయింది. అన్నయ్య ఆలోచించి ఆమెను పెంచుకున్నాడు. రాజుకు భార్య అవసరమైంది, ఆమెను తీసుకుని వెళ్ళారు. 6 నెలలు ఒక గదిలో పెట్టారు. ఏం కావాలమ్మా నీకు అన్నాడు గారు. చిన్నారి నీవు అడిగితే ఏం చెప్తావు? నా ముక్కుకి ఇది కావాలి, చెవులకి ఇది కావాలి, పాలకి ఇది కావాలి, నడుముకు వడ్డానం కావాలి, ఇలా ఎన్నో మనం కోరుతాం. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గురించి చెప్తేనట్టంటే, ఇచ్చినవి తప్ప నాకు ఇది కావాలని అమ్మ కోరలేదట్టండి. దేవుని స్తోత్రం చెప్పండి. మనమా ఈ డ్రెస్ కాకపోతే వెంటనే చెప్పేస్తాం, ముఖం చెప్పేస్తాం, నువ్వు చెప్పదు. డ్రెస్ నచ్చలేదు అనుకోండి, ముఖమే చెప్పేస్తుంది. ఎంతకంటే నీకేం నచ్చలేదా అని. కానీ ఎస్తేరు గురించి రాయబడినటువంటి మాట మనం వింటే దేవునికి స్తోత్రం చెప్పండి, ఆశ్చర్యం కల్పిస్తుంది. ఏమంటే గమనించండి, ఆశ్చర్యమైన విషయం కల్పిస్తుంది. ఏంటంటే ఆమె ఇచ్చింది తప్ప వేరొకటి కోరుకోలేదనేటువంటి విషయాన్ని అక్కడ స్పష్టంగా చెప్తుంది. 6 నెలలు అడిగారట, నీకేం కావాలని. ఓ గదిలో పెట్టి అడిగారట. మళ్ళా ఇంకొక 6 నెలలు ఇంకో గదిలో షిఫ్ట్ చేసి అడిగారట. అయినా ఆమె అంటండి, ఇచ్చింది తప్ప, ఇచ్చిన డ్రెస్ తప్ప, ఇచ్చినటువంటి ఆభరణాలు తప్ప మరలా వేరే కోరుకున్నట్టుగా లేదండి. ఆయన విషయం చూస్తే ఆమె సమయం వచ్చినప్పుడు, రాజు నిలబడినప్పుడు బంగారు దండం ఆ వైపు చూశాడటండి. బంగారు దండం ఆ వైపు తిప్పి పెట్టేట ఆమె తల మీద పెట్టేటండి. తన తల మీద ఉన్నటువంటి కిరీటం, బంగారపు కిరీటం ఆమె తల మీద పెట్టేటండి. ఆమెను రాణిగా చేసుకున్నటువంటి విషయం చెప్తుంది. ఎవరు ఆమె గురించి ఆలోచించారు? ఆమె గురించి ఎవరు ఆలోచించారు? నీవు దేవుని గురించి ఆలోచన చేస్తే నీ బిడ్డల గురించి ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆలోచన చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని గురించి ఆలోచన చేస్తే నీ బిడ్డల గురించి దేవుడు ఆలోచన చేస్తాడు. మళ్ళీ పాత పాఠంలోకి వస్తున్నాం. అబ్రహాం అంటాడు, నా తండ్రి ఇంటి నుంచి పిలిచిన దేవుడు నా కొడుకు భార్యను సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలియాజరు బావి దగ్గరికి వెళ్ళగానే మనసులో అనుకున్నట, యెహోవా నా యజమానికి కుమారుడికి కోడలను దయచేయమని అడిగాడటండి. రెబెకా వచ్చిందటండి. రెబెకా ఇంటికి వెళ్ళాడటండి. భోజనానికి పిలిచారటండి. నేను వచ్చిన పని చెప్పకుండా భోజనము చేయదని చెప్పాడటండి. ఏంటి చెప్పండి? నా యజమాని దేవుడు కానానులో ఆశీర్వదించాడు. మీకు ఇష్టమైతే మీ కుమార్తెని కుమారునికి భార్య ఇవ్వండి అని చెప్పినప్పుడు రెబెకాని పిలిచాడు కానీ, అమ్మా అన్నారా? అమ్మా రెబెకమ్మ, అబ్రహామే మన బంధువుల కుమారుడు భార్యగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నామంటే విషయం ఏమంటుందంటే, అసలు ఫోటోవే చూడలేదు, ఆన్లైన్ అన్న మా అమ్మ చూపించలేదు, తాతయ్య గారు ఎలా చేసుకోమంటారో అన్ని ఇలాంటి మాటలు చెప్తారు మీరు అని గమనించండి. మనమంటాం ఇంకా అన్నదంటే తల వంచి దేవునికి నమస్కారం చేసి నేను వెళ్తా అన్నదంటే దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు అన్నారంట అన్నయ్యలలో, నా చెల్లి, నా తల్లి, నీవు 1000కు తల్లి ఒకదువుగాక. 2 చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి.
అలాగే సమకూరుస్తాడు దేవుడు. ఆమె కడవలోంచి నీళ్లు వచ్చింది, ఆమె కడుపులోంచి యేసు ప్రభు పుట్టాడు. చప్పలు కొట్టేసి అంటే ఇప్పుడు నేర్చుకోవాల్సిందంటే మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిపిస్తాడు దేవుడు. దేవుని బిడ్డలుగా గమనించండి, ప్రతిరోజు వాక్యం చదువుతూ ప్రతిసారి కూడా మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి ప్రార్థన చేస్తే దేవుడు నీకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తాడనే విషయాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో మరోసారి నీకు తెలియజేస్తున్నా. రెండో మెట్టుకు వస్తున్నాను, గమనించండి. రెండో మెట్టు, ఆయన నోటి ఉపదేశము అవలంబించుము. అంటే దేవుని ఉపదేశం, దేవుని మార్గంలో మనం నడుస్తున్నప్పుడు, దేవుని మార్గంలో మనం ముందుకు సాగిపోతున్నప్పుడు గమనించండి, ఈ చెవులోంచి కొన్ని మాటలు వస్తుంటాయి, ఈ చెవులోంచి కొన్ని మాటలు వస్తుంటాయి. ఆదివారము మాత్రమే, ఒక గంట మాత్రమే ఎక్కడి నుంచి కొన్ని మాటలు మీ చెవులోకి వెళ్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. 6 రోజులు విన్నారా? 6 రోజులు మానస స్కూల్కి వెళ్తారు, ప్రవళిక స్కూల్కి వెళ్తారు. ఎన్ని మాటలు ఫ్రెండ్స్తో ఏమంటారు, మానస చంద్రలో వచ్చేచ్చు కదా, ప్రవళిక చంద్రలో వచ్చేచ్చు కదా. ఎన్ని మాటలో మనమే పెద్దోళ్ళు అనుకోండి, 6 గంటల్లో ఒక గంట, 6 రోజుల్లో 7వ రోజు మాత్రమే ఒక గంట వింటాం మందిరంలో. మిగతా వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా లోకంలో ఎన్నో మాటలు వింటూ ఉంటాం. కానీ గమనించండి, రాయబడిన మాట నేను చెప్తున్నాను, ఆయన నోటి ఉపదేశము నీవు నడుపు పెట్టి నడుచుకోవాలి. ఏంటి ఆయన నోటి ఉపదేశం? ఏంటి ఆయన ఉపదేశం? ఏం ఉపదేశం చేస్తుంటాడో అపోస్తుల కార్యం 2వ అధ్యాయం తీర్చి ఉంచండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం తీర్చి ఉంచండి. పరిశుద్ధాత్ముడా శక్తితో నింపుమయ్యా, పరిశుద్ధాత్ముడా శక్తితో నింపుమయ్యా, ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు, ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు, అపోస్తుల ఉపదేశములో అపోస్తుల ఉపదేశములో సాగిపోవుటకు పరిశుద్ధాత్ముడా శక్తితో నింపుమయ్యా. హల్లెలూయా. సర్లే, అంశం అర్థమైంది కదా. అపోస్తుల ఉపదేశం. మళ్ళీ వాక్యంలోకి వస్తున్నాం. జాగ్రత్తగా చాలా మంచి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలహీనంలో ఉండగా బలపరిచి అని చెప్తున్నాడు. జాగ్రత్తగా అంటే ఉపదేశం, అపోస్తుల ఉపదేశం. అపోస్తుల గ్రంథం అంటాం కదా. అపోస్తులు అంటే ఏంటి? అపోస్తులు అంటే దేవుని చేత పిలవబడిన వారు అని అర్థం. జాగ్రత్తగా ఎవరైనా పాస్టర్ ఇచ్చారనుకోండి, అమ్మ అపోస్తులు అంటే ఏంటని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? మా పాస్టర్ ఇప్పుడు ఏం చెప్పలేదని చెప్తారు. దేవుని చేత పిలవబడిన వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుని చేత పిలవబడిన వారు కొందరు ఉంటారు, దేవుని చేత పిలవకుండా దేవుడు చెప్పాడు పిలిచాడని చెప్పేవారు కొందరు ఉంటారు. ఈ దేవుని చేత పిలవబడిన వారు ఉపదేశం మనం వినాలని
దేవుని వాక్యం చెప్తుంది. వారు ఏమి ఉపదేశం చేస్తారటంటే, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం చూస్తే, మీరు అపోస్తలుల బోధయందును ఆ సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ అపోస్తలుల ఉపదేశంలో ఏమున్నాయంటే, దేవుని చేత పిలువబడిన వారితో మాత్రమే మనము సహవాసము చేయాలని చెప్తుంది. దేవుని చేత పిలువబడిన వారిని చెప్పడానికి అంటే గుర్తులు ఏమిటని అడిగితే, దేవుడు వారి చేత చెప్పించినవి జరుగుతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ 23 సంవత్సరాలు 25 సంవత్సరాల్లో దేవుడు నా చేత చెప్పినవన్నీ కూడా జరిగాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక గమనించండి, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, దేవుని చేత పిలిచిన వారు వాక్యములు మనం వింటే అది మనకి జీవితాల్లో ఒక ఆశీర్వాదం అని చెప్తున్నాను. రెండవదిగా మనం చూస్తే గమనించండి, వారితో సహవాసం చేయడం ద్వారా, వారితో దేవునిలో గడపడం ద్వారా ఒక ఆశీర్వాదం వస్తుందనే విషయాన్ని చెప్తున్నాను. ఇంకా మనం చూస్తే వారు చేతుల ద్వారా ప్రభు శరీరాన్ని తీసుకోవడం ఒక ఆశీర్వాదం అని చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం, ఎక్కడ పడితే అక్కడ ప్రభు శరీరాన్ని తీసుకోవడం అది మంచిది కాదు. సేవకుడు పరిశుద్ధుడై ఉండాలి, ఇచ్చేవాడు పరిశుద్ధుడై ఉండాలి. మొన్న ఈ మధ్యకాలంలో ఒక పెళ్లి కుదిరింది. ఓ పెళ్లి కుదిరితే ఆ పెళ్లికి చేయడానికి దైవజనుని సిద్ధపరిచారు. వాక్యాన్ని చెప్పడానికి ఒక దైవజనుని కావాలని మమ్మల్ని ప్రార్థన చేయమన్నారు. మేము ప్రార్థన చేస్తున్నాం. రెండో దేవుని స్తోత్రం చెప్పండి. పెళ్లి కావాలని ప్రార్థన చేయమన్నారు. పెళ్లి కుదిరింది. దేవుని స్తోత్రం చెప్పండి. పెళ్లి రేటు ఫిక్స్ అయ్యింది. పెళ్లి పాస్టర్ గారు ఫిక్స్ అయ్యారు. వాక్యం చెప్పే పాస్టర్ గారు కావాలి, ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ ఫోన్ చేసి అన్నారు, వాక్యం చెప్పే పాస్టర్ గారు ఫిక్స్ అయిపోరని అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మా చెంప పాస్టర్ గారు అన్నారా, పెళ్లి చేసే పాస్టర్ గారు బాగానే ఉన్నారు, పెళ్లి కొడుకు బాగానే ఉన్నాడు, పెళ్లి కూతురు కూడా బాగానే ఉంది, పెళ్లికి వాక్యం చెప్పే పాస్టర్ గారు మాత్రం ఏంటలా చెప్తున్నారా? పెళ్లికి పాస్టర్ గారు వాక్యం చెప్పే పాస్టర్ గారికి మాత్రం ఆయనకి ఇద్దరు, అన్నీ బాగానే విన్నారు కదా. కొంచెం ఆలోచించాడంటే, లేదంటే ఆయన చెప్తుందో బల్ల బుద్ధి చెప్తాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. బల్ల బుద్ధి ఏం చెప్తాడంటే, ఏం చెప్తామో చెప్పండి, బల్ల బుద్ధి వాక్యం చెప్తాడటండి. కానీ జీవితం మాత్రం గమనించండి, దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో మనం చేసే ప్రతీది కూడా పరిశుద్ధమైనదై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. రొట్టె అంటే దేవుని శరీరం, వాక్యం అంటే దేవుడు, వాక్యము చేత జతపరిచే సమయం, వాక్యమే దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చినటువంటి ఆ కుమారుడు శరీరాన్ని పంచే సేవకుడు పవిత్రుడై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది ఏం చేస్తున్నారు, పైనుంచి కింద తైలం పోయి చేసుకున్నారు, తైలాభిషేక పండుగలు అంటారు. తైలాభిషేకపు పండుగలు గమనించండి. సేవకులకు గానే అమ్మ మెరిసిన ఎట్టినావా, సేవకులకు తైలాభిషేకం కానీ విశ్వాసులకు కాదు. తైలం శిలువ గుర్తు వేసి ప్రార్థన చేయమన్నారు కానీ బైబిల్లో పైనుంచి కిందకు పోసి డబ్బాలు తొలగించేసి తైలం జల్లేసారని చెప్పడం తప్పుడు బోధలు, తప్పుడు సహవాసాలు, తప్పుడు దారిలో ఉండేవాళ్ళు గమనించండి. వాక్యం చెప్పేవాళ్ళు నిర్గమాకాండము 30 అధ్యాయము, నిర్గమాకాండం 30 అధ్యాయము 31-32 వచనం చదవండి. మరియు నీవు ఇశ్రాయేలుతో తరతరములకు ప్రతిష్టాభిషేక తైలము. దేవుని స్తోత్రం చెప్పండి. సేవకుడుకు తైలాభిషేకం ఉంది అంటున్నారా? జాగ్రత్త వినాలి. సేవకుడుకు తైలాభిషేకం ఉంది కానీ విశ్వాసి గమనించండి, తైలం వేసి ప్రార్థన చేయించుకోవాలి తప్ప పైనుంచి కిందకి నూనె పోసేసాడు ఆ పాస్టర్ మాకంటే నీకేం ఒరిగేదేం లేదు, నీ ఒళ్ళంతా జిడ్డు అవుతుందా. దానిని నర శరీరం మీద పోయకూడదు, దానిని నర శరీరం మీద. అర్థమవుతుందండి? అర్థమవుతుందా నా మాట? తప్పుడు మాట మీ బైబిల్లో ఉందా మాట? మీ బైబిల్లో ఉందని వాళ్ళు చేస్తామే. ఎవరి శరీరం మీద పోయకూడదు అంటే సామాన్యమైన విశ్వాసులు శరీరం మీద అది పోయబడకూడదు. దేవుని సేవకుడు మీద తైలాభిషేకం జరగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దాన్నే ప్రతిష్టాభిషేక తైలాభిషేకం అని అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, అంశానికి వద్దాం, ఆ విషయాన్ని పక్కన పెడదాం. మీకు అర్థమైంది చాలు. అంటే మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. తైలాభిషేకం అంటే ఎవరికంటే చెప్పాలి మీరు? సేవకుడుకు మాత్రమే, విశ్వాసికి కాదు. ఆ చర్చిలో తైలాభిషేకం పండుగ అంటే మమ్మల్ని పిలిచారండి అంటే వెళ్తే వెళ్ళే కానీ తైలాభిషేకం నీకు కాదు. నేను వెళ్ళొద్దని చెప్పను. వెళ్తే కొన్ని తెలుస్తాయి, వెళ్ళకపోతే అసలు తెలదాం. వెళ్తే మోసమేడ తెలుస్తుంది. దేనికి స్తోత్రం చెప్పండి. అసలు నీరు గప్పు నిప్పులేడు తెలిసిపోతాయి. దేవుని వాక్యం చెప్తుంది, ఈ ఉపదేశం అటండి పవిత్రుడైన సేవకుడై ఉపదేశించేవాడై ఉండాలి. పవిత్రుడైన సేవకుడై దేవుని కుమారుని శరీరాన్ని పంచేవాడై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా మనం చూస్తే రాశికండి, మనం చూస్తే చదవండి. ప్రార్థన చేయుట యందును దేవుని ఏడాది ఉంటుంది. అంటే గుర్తుపెట్టుకోండి, సహవాసం చేయాలి, రొట్టె విరవాలి. చెప్పండి, భయం వేస్తుందా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే శుక్రవారం ప్రార్థన చేయలేమండి, ఆదివారం ఒకటి ప్రార్థన సరిపోద్దండి. అంటే కొంచెం బాధ కలుగుతుంది కదా. శుక్రవారం మీరు చేసుకోండి, ఆదివారం మనం కలుసుకుందాం. అంటే పొయ్యి మీద అన్నం పెట్టి గ్యాస్ స్టవ్ పెట్టి వెలిగించకపోతే ఉడుకుతుందా? అన్నీ కలవాలి. దేనికి స్తోత్రం చెప్పండి. అన్నీ కలిసినప్పుడే అన్నం అవుతుంది. దేవుని బిడ్డలుగా మీకు చెప్తున్నాను, ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి. ఉపదేశం ఏం చెప్తుందంటే దేవుని శరీరం తీసుకుంటున్నావు మంచిదే, దేవుని మాట వింటున్నావు మంచిదే, మరి దేవునికి ఏం చేయాలి? ఇప్పుడే మాట్లాడండి. అయ్యో
కొంచెం కోపం వస్తుందేమో, పురాతనమైనటువంటి విషయాలు చెప్తారు. ఈ రోడ్డు లేనప్పుడు, ఆ లైట్లు లేనప్పుడు, ఆ నారాయణమూర్తి గారు ఉన్నప్పుడు ఊరంతా చీకటే. అప్పుడు 2 చేతులెత్తి ప్రార్థన చేశారు, ప్రభువా ఈ ఊరికి ఒకే వీధి ఉంది, వెళ్ళిన వారు ఆ వీధి గుండానే వెళ్ళాలి, మళ్ళీ వెనక్కి ముందుకుని, మనకి ఇంకా వీధులు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. వీధులు వచ్చినాయి. లైట్లు కావాలి, లైట్లు వచ్చినాయి. రోడ్లు కావాలి, రోడ్లు వచ్చినాయి. మందిరం కావాలి, మందిరం వచ్చింది. అన్నీ వచ్చిన తర్వాత రూతం గారు చెప్పండి. పాపం రూతమ్మ గారు, మీరు నమ్మండి, అన్నమ్మ గారు అంటే వీధిలో నుంచి అలాగే వచ్చారు. రూతమ్మ గారు అన్నమ్మ గారు ఏం చేశారంటే చేయి పట్టుకుని, వెనకాల రోడ్డు ఎలా ఉంది, వెనకాల రోడ్డు పక్కన ఆ చేరు పట్టు బోధు పట్టారు. ఆ బోధు గంట పట్టుకుని ఒకరు పడిపోతే ఒకరు ఎగదిద్దామని చేరుకుని, రాత్రులు లైట్లు ఉండే కదా, బ్యాక్ లైట్లు ఉండే కదా, అలా పట్టుకుని నడిచెళ్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఫ్యాన్ ఉండేది కాదు, కరెంట్ ఉండేది కాదు. గమనించండి, 7 అయ్యేటప్పటికి ప్రార్థనకు వచ్చేసి వారు డబ్బు వినబడితే చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. 9 గంటలు కదా ప్రార్థన అయిపోయింది. ఇంకా ఉపవాస ప్రార్థన 11 అగ్నిలా కురిసేది. అప్పుడు బలము లేదండి పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. అప్పుడు బలం ఉందండి, ఇప్పుడు బలము లేదండి అంట. నేను కాదంటలేదు, కానీ అప్పుడు తిన్నాం, ఇప్పుడు తింటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు తిన్నా, ఇప్పుడు తిన్నాం. అప్పుడు బలము లేకపోయినా వచ్చాం ప్రార్థన చేసాం. ఇప్పుడు బలము లేకపోయినా వచ్చి ప్రార్థన చేయాలి. అపోస్తలులు ఏం చెప్తున్నారంటే, నీ ఉపదేశం వినాలి, ఉపదేశం ప్రకారం నువ్వు నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవది ఏంటంటే, ప్రభు శరీరంలో పరిశుద్ధులైన వాళ్ళ చేత నువ్వు రొట్టెను తీసుకోవాలి. మూడవది ఏంటంటే, తప్పనిసరిగా నువ్వు ప్రార్థనలో ఏకీభవించాలి. తప్పనిసరిగా నువ్వు ప్రార్థనలో ఏకీభవించాలి. అప్పుడు దేవుణ్ణి అడగడానికి హక్కు నీకు ఉంటుంది. అడగడానికి హక్కు నీకు ఉంటుంది. అమ్మతో కలిసి పనిచేసిన వారు అన్నం కడుపున్నా తినడానికి ఏం ఒక మాట ఉండదు. నీకు గుర్తుపెట్టు, అడగడానికి కూడా రెండో మరి అడగదు, ఏం ఒక మాట ఉండదు. కానీ ఏ పని చేయకుండా అన్నం దగ్గర కూర్చున్నప్పుడు కడుపు నిండా తినడం అంటే, అమ్మతో జీవించడం కొంచెం కష్టం. దేవుని వాక్యం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి, సహవాసము పరిశుద్ధమైనదే ఉండాలి. రొట్టెని దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు శరీరం ఇచ్చే సేవకుడు పరిశుద్ధుడై ఉండాలి. ఆయన హృదయము పరిశుద్ధమై, చేతులు పరిశుద్ధమై, శరీరం పరిశుద్ధమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా మీకు చాలాసార్లు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నాను. ప్రభు శరీరాన్ని తీసుకునే వాళ్ళు గమనించండి, శుక్రవారం నుంచి దేవుని సన్నిధికి రావడానికి పరిశుద్ధపరచబడాలి. ప్రభు శరీరాన్ని తీసుకునే వాళ్ళు శుక్రవారం నుంచి కూడా ఆయన శరీరం తీసుకోవడానికి మన శరీరాన్ని అంటే పరిశుద్ధపరచుకోవాలి. ఆ మాటలు మీకు చాలు. ఇప్పుడు ఏమవుతాడంటే, ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శరీరము మన శరీరములు ఏకమై ఆయన లాంటి మరి నూతన హృదయం మనకి ఇస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నూతనమైనటువంటి జీవితం మనకి ఇస్తారు, నూతన స్వభావం మనకి ఇస్తారు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు మనలో పని చేయడం ప్రారంభిస్తారు. ఏదో గబగబా ఆ పూట తల స్నానం చేసి పరిగెత్తుకుంటా, గమనించండి, బట్టలు కట్టుకుని వచ్చేసేసి ఆ టయానికి ఎవరున్నా లేకపోయినా మరి సంస్కారం తీసుకుంటానంటే అది క్రమమైన విధానము కాదు. క్రమమైన విధానం ఏంటంటే, దేవుని సన్నిధిని కనపడ్డానికంటే మనం అటంటే సిద్ధపడి శుద్ధులై ఉండాలనేటువంటి
విషయాన్ని మీకు చెప్తున్నాను. దాన్నే యెహోషువ గ్రంథంలో చెప్తాడు. చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం అంటే సందర్భం గురించి చెప్తున్నాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకున్న జనులకు అంటే పరిశుద్ధపరచబడితే అద్భుతాలు జరుగుతాయి. అర్థమైన వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఏదో అప్పటికప్పుడు తలస్నానం చేసేసి ఉతికిన బట్టలు కట్టుకుని హడావిడిగా నీ మనసును నీ శరీరాన్ని శుద్ధి చేసుకోకుండా శుద్ధబాటు లేకుండా కొంతమంది ఉంటారండి. ఆ రోజు మొదటి వారమే కనబడుతున్నారు కొంతమంది, మళ్ళా మిగతా వారు కనబడడం లేదు. వాళ్ళ గురించి నేను ప్రశ్నించాను, కానీ వాళ్ళ గురించి దేవుడే ప్రశ్నిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తుంది, నేను కాదు. రేపు మీ జీవితాలు అద్భుతం జరగాలంటే ఈరోజు నువ్వు పరిశుద్ధపరచబడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో సాధించలేనిది, సాధ్యం కానిది ఏం చేస్తాడంటే ఆయన నీకు తోడేవి నీ పక్షాన నిలబడి నేను నడిపిస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి మీరు గుర్తుపెట్టుకోండి, సహవాసము అపోస్తులతో చేయాలి. అపోస్తులు అంటే ప్రభువుకి ఏం చెప్పారు? దేవుని చేత పిలవబడిన వాళ్ళు. వంకర మాట్లాడడం కానీ విన్నారా? రెండర్థాలు మాట్లాడరు వాళ్ళు. ఈ రోజున సేవకులు రెండర్థాలు కాదు 10 అర్థాలు మాట్లాడతారు. వాళ్ళ కళ్ళు పరిశుద్ధం కాదు, వాళ్ళ మాటలు పరిశుద్ధం కాదు. గమనించండి, వాళ్ళ హృదయాలు పరిశుద్ధం కావు. నేను దేవుని ఎదుట చెప్తున్నాను, వేదంతో చెప్తున్నాను. అలాంటి వాళ్ళు గమనించండి, చేతుల కిందకి మన పిల్లల్ని పెట్టకూడదు. మన పిల్లల తల మీద చేతులు, మా పిల్లల గురించి ప్రార్థన చేయండి వాళ్ళ మీద అనకూడదు. నాకు తెలిసిన ఒక ఆయన సిగరెట్ కాలుస్తాడు, మహావీరుడు, పెద్ద రింగ్ మాస్టర్, ఆయన సిగరెట్ కాలుస్తాడు. రోజున ఒక ఆయన అన్నాడు, ఎప్పుడైనా ప్రార్థన చేస్తే చేసుకున్నా కానీ ఆయన చేత మాత్రం ఆయన పిల్లలు, ఆయన చేత నువ్వు చేసుకున్నా కానీ పిల్లల చేత మాత్రం చేయించుకో. ఆయన ఉన్న సిగరెట్ కుదురన్నీ కూడా నీ పిల్లలకే. నేను ఎవరినో విమర్శించడం కాదు, ఆ బుద్ధులు మన పిల్లలకు రాకూడదని చెప్తున్నాను అంతే. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, సహవాసం చేసేందుకు చాలా జాగ్రత్తగా చేయాలి. సునోమీరాలు అంటారు, సునోమీరాలు ఎలిషాని గురించి అంటారు, మన ఇంటికి వచ్చుచూ వెళుతున్న వాడు నిజముగా దైవజనుడని నేను ఎరుగుతున్నా. ఎంతమా మాట. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. మన ఇంటికి వచ్చే దైవజనుడు ఎలాంటి వాడో, మన ఇంటికి వచ్చే దైవజనుడు ఎలాంటి వాడో గుర్తుపట్టి మనం ఆయనతో సహవాసం చేయాలి. అన్ని భూతత్వంలో చూడమంటలేదు కానీ కళ్ళతో చూడమని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆవిడ అంటుందండి,
మన ఇంటికి వచ్చుకున్న దైవజనుడు నేను నిజముగా ఆయనకు మేడ మీద గది కడతాను, యజమానుడా ఆ గదిలో బల్ల పెడతాను, ఆ బల్ల మీద దీపం పెడతాను, అక్కడ పీట కూడా పెడతాను, మంచం కూడా వేస్తాను. ఆయన వెళ్ళడం రావడం పండుకోవడం మన ఇంటి గురించి ప్రార్థన చేయడం. చెప్పకూడదు ఏమైపోతుంది. ఆ యజమానితో చెప్తుంది, ఆయన భోజనం పెడుతున్నాను మీరు చూశారు, ఆయన మధ్యాహ్నం పడుకుని మళ్ళా వెళ్ళిపోతాడు, కానీ ఆయనకు ప్రత్యేకమైన గది కడతాను, బల్ల పెడతాను, దీపం పెడతాను, మంచం వేస్తాను అన్నాడట. అమ్మా నీకు ఏమి కావాలని నాకు ఎంత ప్రేమ పడి చూపిస్తున్నావు? అక్కడ పనిచేసే యజమాని అన్నాడు, ఎట్టండి దైవజనుడా మీకు పిల్లలు లేరు, దేనికి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రార్థన చేసి చెప్పాడంట, ఏమనంటే యెహోవా జీవము తోడు మరలా వచ్చేటప్పటికి నీ కడుపున ఒక కుమారుడు పుడతాడు. అలాగే గమనించండి, ఆమె కడుపున ఒక కుమారుడు పుట్టాడనే విషయాన్ని లేఖనాలు చెప్తున్నాడు. మనతో సహవాసము చేసే దైవజనుడు చెప్పింది జరుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. మనము ప్రభు యొక్క శరీరాన్ని తీసుకున్నప్పుడు ఆ శరీరం ఏం చేద్దంటే మన జీవితాల్లో మార్పులు తెస్తుంది. అబద్ధము ఆడనవదు, మోసము చేయనవదు, రెండందాలు మాటలు ఆడనవదు, రెండు పాటలు కొంచెం కష్టమే, రెండు పాటలు ఏంటి ఎలా అర్థం? రెండు పాటలు అంటే ఏంటి అడిగి తెలియదా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు మాటలు ఆ మధ్య మా చర్చ అమ్మాయి చిన్నారండి అమ్మాయి అనుకోకుండా పాస్టర్ గారి ఇంటికి వెళ్ళింది. అనుకోకుండా పాస్టర్ గారి ఇంటికి వెళ్తే ఆ పాస్టర్ గారు టీవీ అని చేసి చక్కగా టీవీ చూస్తారు. ఏంటి పాస్టర్ గారు టీవీ చూస్తున్నారు మీరు? మా పాస్టర్ గారి ఇంట్లో టీవీ లేదు, మమ్మల్ని ఎప్పుడు టీవీ చూడదని చెప్తుండే. మీ పాస్టర్ గారు అంటున్నాడు ఆయన మంత్రం మాట్లాడతాడు, నీకు ఏం తెలుసుకులా? ఏం మాట్లాడతానంటే నడమంత్రం మాట్లాడతానంటండి. ఆ పిల్లలు చెప్తుంది పాస్టర్ గారు ఇలాగంటుంది నన్ను. మరి అది అలాగ ఉంటుందా? అది లేకుండా ముద్ద దిగదు. ఏం దిగదంటే ముద్ద దిగదు. దేవుని సేవకుడు దేవుని సేవకురాలు మాదిరిగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు జీవితాల్లో ఆశీర్వాదం, నువ్వు వేసే చేతులు నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఏమంటే దేవుని సన్నిధిలో చెప్తున్నాను, ప్రతిరోజు సండే స్కూల్ పిల్లల గురించి నేను ప్రార్థన చేస్తాను. అందరి పేర్లు నాకు తెలుసు. ఈ మధ్య వచ్చిన లోటు ఏంటంటే కొత్త జనరేషన్ వచ్చింది, ఎవరు ఏం చదువుతున్నా నాకు తెలుస్తలేదు. మొన్న అడిగాను, నేను భవానీని అడిగాను, నువ్వేం చదువుతున్నావని. నేను అంకుల్ 10th క్లాస్ పాస్ అయిపోయాను. ఏరుగాని అడిగాను, అంకుల్ నేను 10th క్లాస్ పాస్ అయిపోయాను. ఇదివరకు పిల్లలైతే ఏం చదవాలి, ఎలా చదవాలి అని అడిగేవారు. దేవుని స్తోత్రం చెప్పండి. అది భావని దాకా కొనసాగింది. ఇప్పుడు పిల్లలు ఏం చదువుతున్నారు, ఈ కరోనా వచ్చిన తర్వాత ఏం చదువుతున్నా ఏదో తెలుస్తలేదు. ప్రతిరోజు మీరు నమ్మండి, అడసన్ స్టెల్లా స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం. వాళ్ళతో పాటు సండే స్కూల్ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేస్తాం. ఇంకొక ఆశ్చర్యం తెలుసా, వాళ్ళందరూ కూడా బైబిల్ చదవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో దేవుని ఉపదేశం, దేవుని సహవాసం, అపోస్తులైన సేవకుడు ప్రభు శరీరాన్ని ఇవ్వడం, అపోస్తులైన సేవకుడితో ప్రార్థనలో ఏకీపించడం. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ అంశాన్ని ముగిస్తున్నాను. అపోస్తులైన సేవకుడు, దేవుని చేత పిలువబడిన సేవకుడు
మందిరంలో మీ గురించి ప్రార్థన చేసే రోజున మీరు ఎక్కడ ఉంటున్నారో? మేము దూరాన్ని ఉండేవాళ్ళం, దూరాన్ని ఉంటున్నామన్నాడు అనుకోవచ్చు మగవాళ్ళు. నేను కాదమ్మా, దగ్గరున్న వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? క్షమించండి, లక్ష్యం బాలలో శుక్రవారం ప్రార్థన జరుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం 10 మందే కనబడుతున్నారు. ఆ 10 మంది కూడా గమనించండి, ఆమె అనే ముందు వచ్చే వాళ్ళు 5 ఉంటారు. ఎంత బాగుంటుంది అప్పుడు? ఎవరి గురించి ప్రార్థన చేస్తే చెప్పండి. ముందొచ్చి కూర్చున్నవాడికి ఏమిటంటే సూర్యకాలం మీద మాట్లాడు, పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయకుండా వచ్చిన వాళ్ళు దాకా కూర్చోబెట్టి ఆఖరి దాకా ఇప్పుడు సాగదీసి ప్రార్థన చేస్తాం. బైబిల్ చెబుతుంది, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం మనం చూస్తే చూడండి, ఇది అవసరం కాబట్టి ఈ మాటలు చూపించవలసి వస్తుంది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో కూడా ఎడతెగక ప్రార్థన చేయుచుంది. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడగా. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, 40 దినాలు కనబడ్డారు, పరలోకం వెళ్ళిపోయారు. మీరు గమనించండి, మేడ గదిలో మీ కాళ్ళు కడిగానే ఆ గదిలోకి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి అని చెప్పారు. వెంటనే ఆ గదిలోకి వచ్చారు. ఆ గదిలో ప్రార్థన చేయడం వాళ్ళు ప్రారంభించారు. వాళ్ళ హృదయం ఏముంటుంది? ఏక మనస్సుతో ప్రార్థన చేసే విధం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్కసారి రెండు చేతులతో దేవుని స్తోత్రం చెప్పండి. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసిన రోజు ఏముందంటే జీవితంలో దేవుడు సమస్యలు వచ్చిన ఆ ప్రార్థన వింటాడనే విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. అలాగని చెప్పి ఒక నుండి రాత్రత్వమాలు కూడా వెలుగుగా ఉండమని నేను చెప్పడం. కనీసం వారానికి ఒక మారు మందిరంలో జరుగు ప్రార్థనలు నివేదించ. అదే అపోస్తుల యొక్క ఉపదేశంలో ఒకటి. రొట్టె విరుచుట, సహవాసము చేయుట, ప్రార్థన చేయ. ఈ విషయాలు మనం పాటిస్తూ ఉండాలని విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆఖరి మాట మనం చూస్తే దాంట్లో అక్కడ ఏముందంటే వాక్య భాగంలో ఆఖరి మాట మనం చూస్తే గమనించండి. 22వ అధ్యాయం 23వ వచనం చూస్తే, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల సహవాసం చేయాలి, సమాధానంతో ఉండాలి, మేలుగా జీవించాలి, దేవుని ఉపదేశం పొందుకోవాలి. ఇంకేం చేయాలండి? ఇవన్నీ చేస్తూ మనం ఏం చేయాలండి? నీ గుడారం నుంచి దుర్మార్గమును. ఏమంటే ఇవన్నీ చేసినప్పుడు దుర్మార్గం పోదంటారంటారా కొంతమంది? అన్నం వండడం, అన్నం తినడం సహజమే. మళ్ళా అన్నం ఉండే మధ్య ఏం చేద్దాం చెప్పండి సార్? అన్నం వండడం, అన్నం తినడం సహజం. అన్నం వండడం, అన్నం తినడం సహజం. మళ్ళీ అన్నం వండే ముందు ఏం చేస్తా చెప్పండి? ఏం చేస్తాను? ఆ పాత్రలో చెప్పండి అమ్మా, శుభ్రం చేసుకుంటారు, చేసుకోరా. గమనించండి, మానవ జీవితంలో ఏదో ఒకటి మన గుడారంలో ప్రవేశిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు పనిచేద్దంటే పురుగు మందులో పనిచేస్తారు. ఆఖరి మాట
చెప్తున్నాం, కలుపు మందుకే బలం మందు కొట్టక్కర్లేదు. కలుపు మందుకి ప్లస్ బలం మందు కొట్టక్కర్లేదు. అది కొట్టకుండానే నీళ్ళు వేయకుండానే పెరిగిపోతుంటుంది. అది మనకి గమనించండి, ఈ గుడారములోకి వచ్చేటువంటి దుర్మార్గాలు కొన్ని ఉంటాయి. అది చూపించి ముగించేస్తాను. ఒక్క 2 నిమిషాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. జాకుమారి గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం చదవండి. ఆ దుర్మార్గాలు ఏంటంటే శరీర కార్యాలు అంటారండి. స్పష్టమై ఉన్నవి. అవేవనగా పెళ్లి కాకుండా పాపంలో పడడం, దీన్ని జాగ్రత్త అంటారు. అపవిత్రత, కామకత్వము, దుష్టసూపు, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమకములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన అంటే అల్లరితో కూడిన ఆటపాటలు అంటే చిన్న చెప్పు డాన్స్ బేబీ. లాస్ట్ గారు ఈ టీవీ చూడండి ఎక్కడ దిగుతున్నా మీకు. నేను వాక్యం చెప్పడానికి ఆ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మధ్యలో ఎవరు తగిలారనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఇలాంటివన్నీ నాకు కనబడుతుండేవి. టక్కన ఆఫీస్లో వెళ్తే టీవీ కట్టకుండా ఫ్యాన్ ఆఫీస్లో కంగారు పడిపోయి, మరి బాబు టీవీ కట్టుకుంటావో ఫ్యాన్ అయితే ఈ భయంకరమైన కార్యాలు ఉన్నాయే. దేవునికి స్తోత్రం చెప్పండి. కంగారు పడకండి, అవి వదిలించుకోవడం చాలా సులువు. వదిలించుకోవడం చాలా సులువు. మీకు ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. పిల్లలది తప్పు కాదు, పెద్దలదే తప్పు. పెద్దలు చెప్పేవారు తల్లి పరిచయం చేస్తే బిడ్డకు ఆరోగ్యం అని. ఇంకంతకంటే ఎక్కువ మాటలు చెప్పకూడదు. తల్లి పరిచయం చేస్తే బిడ్డకు ఆరోగ్యం. దేవుని బిడ్డలుగా మీరు గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ గుడారము అంటే కంటిలో దుర్మార్గం ఉంటుంది, మనసులో దుర్మార్గం ఉంటుంది, హృదయంలో దుర్మార్గం ఉంటుంది, చేతిలో దుర్మార్గం ఉంటుంది. మీకు తెలుసా? చేతిలో దుర్మార్గం. యోబు గ్రంథం 11వ అధ్యాయం, యోబు గ్రంథం 11వ అధ్యాయం 14 నుంచి 15 వరకు చదవండి. పాపము నీ చేతిలో ఉండుట చూచి సాగుదాం. పాపం చేతిలో ఎలా వస్తుందంటే, ఇది సెల్ ఫోన్ అండి. నాన్నగారికి నొక్కొచ్చు, జాయ్ నాన్నగారికి నొక్కొచ్చు, ఫ్రెండ్కి నొక్కొచ్చు. ఎక్కడ ఉంది ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఉంది ఇప్పుడు? దేవునికి స్తోత్రం చెప్పండి. నాన్నగారికి నొక్కొచ్చండి, ఫ్రెండ్కి నొక్కొచ్చు. వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాండి, నీ గుడారములోంచి దుర్మార్గము తీసివేసిన నీవు అభివృద్ధి పొందేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవది మనం చూస్తే, పాపము నీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టిన ఎడల చదవండి, నీ గుడారములో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన నిశ్చయముగా నిర్దోషివై సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి. చెప్పబడేసిన మైబద్ధమా
అర్థమైన వారు అందరూ గట్టిగా పట్టుకుని చెప్పట్లో. చాలా మట్టుకు చేతుల్లో ఉండే ఈ పాపాన్ని కట్ చేసుకుంటే స్థిరపడతాం. ఏం పడతాం చెప్పండి? స్థిరపడతాం. మనకి గమనించండి, ఎప్పుడు వాడాలో అప్పుడే వాడాలి. ఎందుకు వాడాలో చెప్పండి, అందుకే వాడాలి. తప్పు జారిని గమనించండి. ఏమన్నా ఒక రోజున అలా నొక్కామా, మళ్ళా అలా నొక్కి మనల్ని ఏం చేస్తారంటే చాలా సంవత్సరాల వరకు ఛానల్ ప్రారంభించాలి. నేను ఒకసారి మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 10వ తరగతిలో నేను చదువుతున్నప్పుడు గమనించండి, చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు. అంటే అల్లరి బ్యాచ్లు ఏముండి కాదు, దేవుడి చదువు చెప్తున్నా. 32 సంవత్సరాల తర్వాత వచ్చారు కుర్రోళ్ళు. గెట్టు దగ్గర ప్రోగ్రాం పెట్టుకున్నావా, ఒకసారి రా అన్నారు. సరేలే వస్తాను నన్ను. వెళ్తూ ఫోన్ పెట్టుకెళ్ళారు, ఫోన్ నెంబర్ పెట్టుకెళ్ళారు. వెళ్తూ వారం రోజులు వరుసగా చేశారు. వస్తానండి. అది జరిగిపోయింది. వస్తానండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ రెండో టీం మొదలైంది. మళ్ళీ ఫోన్లు, ఎరా పట్టిసీమ వెళ్దాం రారా. ఇలాగ గమనించండి, 1 సంవత్సరం వరకు వెంటాడుతున్నారు. ఒకసారి ఫోను మా పాస్టమ్ గారికి దొరికింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంత సంతోషం. ఆవిడ 1 సంవత్సరం చెప్పింది నాకు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ వయసుది? పాపానికి వయసుతో సంబంధం లేదు, ఏలోకాలానికి వయసుతో సంబంధం లేదు. సెల్ ఫోన్ గమనించిన సమయంతో చెప్పాలి మీరు సంబంధం లేదు. 2 సంవత్సరాల తర్వాత చెప్తున్నాను, ఏమంటే మీకు ఫోన్ వచ్చిందని వస్తూ ఉండాలి, లేకపోతే ఉండాలి. లేదులంటే వస్తాం, నువ్వు అలాంటి నాకేం చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నంటే, నీ చేతుల్లో పాపం వచ్చేస్తుంది. నీ వయసుతో నిమిత్తం లేకుండా నీతో మాట్లాడే పరిస్థితులు కల్పిస్తుంది. ఒక దేవుడిగా నేను చెప్తున్నాను. ఇంత గుచ్చి చెప్పవలసిన పని ఉందనుకుంటే నేను చెప్తున్నాను, దేవుడి వాక్యం చెప్తున్నాను. నువ్వు అభివృద్ధి చెందడం ఒక ఆశీర్వాదం, స్థిరపడడం వల్ల మరొక ఆశీర్వాదం. నువ్వు స్థిరపడాలని దేవుని వాక్యంతో ప్రేమతో నీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడండి, నీ గుడారములో నిన్ను దుర్మార్గమును తీసివేసినట్లా నీవు అభివృద్ధి పొందేదవు. ఇంకా నువ్వు స్థిరపడదవు. దేవుని వాక్యం చెలవిస్తుంది. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడండి. అందుకనే ముందుకు వస్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ముగిస్తున్నాను. దేవునితో సహవాసం చెప్పండి, సమాధానము కలిగిస్తుంది. సమాధానం ఏం కలిగిస్తుంది? మేలు కలిగిస్తుంది. మేలు నిన్ను సరైన ఉపదేశంలో నడిపిస్తుంది. ఉపదేశము నీ గుడారములో దుర్మార్గము లేకుండా నిన్ను శుద్ధినిగా చేస్తుంది. ప్రయత్నం చేయండి, ఫలితాన్ని గమనించండి. ఇప్పుడు మీకు కనబడకపోయినా అనుగుందో చెప్తున్నాను. మీ పిల్లలు ఎదగకుండా ప్రయత్నాలు చేయండి. దేవుని ఎదుట మీరు క్రమంగా ఉండండి. మనుషులు గమనించని కొలతలు వేస్తారు. ఎలాంటి కొలతలు వేస్తారో చెప్పి ముగిస్తాం. 100 మందిని తీసుకొచ్చి, అబ్రహాం గారు చాలా మంచోడంటే దేవుడి దగ్గర పెట్టి 100 మందిని తీసుకొచ్చి అబ్రహాం గారు చాలా మంచోడు దేవుడి దగ్గర అన్నారు అనుకోండి, అబ్రహాం గారి సంగతి నాకు తెలుసు, మీరు నాకు చెప్పకూడదు వెళ్ళనండి. 100 మంది తీసుకొచ్చి అబ్రహాం గారి దగ్గర పెట్టి అబ్రహాం గారు చాలా చెడ్డోడు అన్నాను దేవుడి దగ్గర. అబ్రహాం గారి సంగతి నాకు తెలుసు, చెడ్డోడు మంచోడు నాకు తెలుసు, మీ సంగతి కూడా నాకు తెలుసు అని చెప్పి మనకి గమనించండి. దేవుని ఆశీర్వాదం మీ బిడ్డలకు కావాలంటే, మీకు కావాలంటే
స్థిరమైనటువంటి ఆశీర్వాదాలు మనకు కావాలంటే దేవుని వాక్యాన్ని గట్టిగా మనం పట్టుకోవాలి. అది ఎక్కడ దొరుకుతుందంటే ప్రార్థనలో దొరుకుతుంది, సహవాసంలో దొరుకుతుంది, సమాధానం ఇవ్వడంలో దొరుకుతుంది. గమనించండి, నీ గుడారంలో దుర్మార్గంను దూరంగా దేవుని బిడ్డలమైనటువంటి మనము, దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడంటే చాలా దీవెనకరమైనటువంటి విషయాలు మనతో మాట్లాడుతున్నారు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభువును నమ్మడం అంటే కొబ్బరికాయ కొట్టంత సులువు అనుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత అసలు గారు కొబ్బరికాయ కొట్టినంత సులువా? కొంతమంది కూడా దేవుడు మార్చుకోవడం, దేవుడు మార్చుకోవడం కాదు, బ్రతుకు మార్చుకోవడం. ఏమంటే ఇస్తారు మరి చెప్పండి, ఏం మార్చుకోవడం అంటే బ్రతుకు మార్చుకోవడం, ఆశీర్వాదం పొందుకోవడం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడండి, దేవుడు కృపనిస్తాడు. చాలా 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 ఇబ్బందులు, శాతాలు, శోధనలు ఎదురవుతుంటాయి. మనము దేవుని ఎదురు నిలబడినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందరికీ తెలిసిన మాట ఒక మాట, యోసేపు ఫరో ఎదుట నిలబడడానికి ఎన్ని శ్రమలు పడ్డాడంటే, ఫరో ఎదురు నిలబడడానికి ఎన్ని శ్రమలు పడ్డాడో. అన్నదమ్ముల చేత పుట్టి వేయబడ్డాడు, గోతులు వేయబడ్డాడు, పశువుల సంతలు అమ్మబడ్డాడు, బానిసగా పనిచేయి పాలేరుగా మార్చబడ్డాడు. కానీ దేవుడు అతని పట్ల దర్శనం మాత్రం మారలేదు. చప్పుడు కొట్టేసి భయపడ్డాడు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, తలలో వచ్చుదాం, ప్రభువుని అడుగుదాం, తలలో వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చుదాం. రెండు చేతులు జోడించండి. పిల్లలు, దీవెనకరమైన వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మీతో, నాతో, అందరితో మాట్లాడాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి గారు, మీకు వందనాలు నాయన. దీవెనకరమైన వాక్యాన్ని వినే భాగ్యాన్ని మాకు కలిగించేందుకు స్తోత్రాలు. నీ కటాక్షం మా మీద ఉంచండి, నీ ఆశీర్వాదం మా మీద ఉంచండి, నీ తలపులు మా మీద ఉంచండి. నీతో సహవాసం చేయడానికి, సమాధానంతో మా జీవితాన్ని గడపడానికి, మేలుగా మా బ్రతుకుదలని మారిపోవడానికి, నీ ఉపదేశంతో నడవడానికి, మా గుడాలంలోని దుర్మార్గములన్నీ తొలగించుకోవడం మాకు సహాయం చేయండి. వాక్యమైన యేసు, మీరు నాతో మాతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.